కేటీఆర్ న్యాయవాది లలిత గారు ఉన్నారు. మరి అంటే తెలుస్తుంది ఈ రోజు విచారణలో న్యాయవాదిని అనుమతి లేదని చెప్పారు. ఏం చెప్తారు? అంటే అట్లేం లేదు, ఆల్రెడీ న్యాయవాదులు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్ ఉన్నారు. యూజువల్లీ ఎలా అంటే ఈడీ ఎంక్వైరీస్ ఉన్నప్పుడు ఆపరు, న్యాయవాది ఉండొద్దు అని అలా ఏం కండిషన్ ఉండదు. బికాస్ దేర్ వర్ సో మెనీ కేసెస్, సో మెనీ ఇన్సిడెంట్స్ వేర్ కంపల్సరీ అడ్వకేట్ ఏమంటారు అకంపెనీ చేశారు. సో ఇక్కడ కూడా ఏంటంటే నో ప్రాబ్లం, అట్లా ఏమి అబ్స్ట్రక్షన్ అయితే ఇవ్వలే కదా, ఈడీకి ఇస్తారా అంటే ఏసీబీకి ఇవ్వలేదు కాబట్టి కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకోవడం జరిగింది. సో కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకున్న తర్వాత ఏమైంది అంటే ఇది కూడా సేమ్ సబ్జెక్ట్ మ్యాటరే. సో వాళ్ళు రిఫ్యూజ్ చేయడానికి లేదు ఇక్కడ. ఎలా ఉండబోతుంది ఈడీ విచారణ ఈ రోజు కంటిన్యూ అవుతుందా? మళ్ళీ ఏముంటది, యాక్చువల్ గా అయితే ఈడీ విచారణకే పిలవద్దు, కానీ పిలిచారు. బికాస్ దర్ ఇస్ నో కరప్షన్ చార్జెస్ ఏసీబీ ముందు ప్రూవ్ అవ్వలేదు. అసలు అలాంటిది ఈవెన్ కంప్లైంట్ కానీ ఎఫ్ఐఆర్ కంటెంట్స్ చూస్తే అసలు ఆ విషయాలు ఏవి కూడా డిస్క్లోజ్ అవ్వట్లేదు. ఇప్పుడు అవేమి డిస్క్లోజ్ కాకుండా మనీ లాండరింగ్ లేనప్పుడు ఇప్పుడు డబ్బులు ఇచ్చామంటున్నారు, తీసుకున్న వాళ్ళు వచ్చినాయి అంటున్నారు. ఏదైతే కంప్లీట్ గా అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యి ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఫెయిర్ అండ్ ప్రాపర్ మేనర్ లోనే వెళ్ళింది. సో దాంట్లో మళ్ళీ ఏముంటది, మనీ లాండరింగ్ జరగలేదు, ఎలాంటి నల్లధనం లేదు, అక్కడ నుంచి డినై చేయట్లేదు మేము డబ్బులు అంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా మీకు ఎలాంటి ఊరట లభించలేదు. ఎలా ఉండబోతుంది, ఎట్లా ఫైట్ చేయబోతున్నారు లీగల్ గా? అంటే సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు అనేది రాంగ్ అది. బికాస్ వీ హావ్ విత్డ్రాన్, కేటీఆర్ గారు విత్డ్రా చేయమన్నారు పిటిషన్ ని. సో అందుకని పిటిషన్ ఏదైతే ఉందో విత్డ్రా చేయడం జరిగింది.